హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మా గార్డెన్‌లో ఉన్న ఆకుకూరలు, వంకాయ మొక్కలు అవైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిచ్చేది చుక్క కూర అండి. ఎంత మంచిగా ఉందో చూడండి. ఎంత ఫ్రెష్‌గా ఉందో ఇప్పుడే వస్తుంది మంచిగా. ఇందాక చూపిచ్చింది బెండకాయ మొక్క. ఇప్పుడు ఇది చూపిచ్చేది పొన్నగంటి అండి. ఎంత గుబురుగా వచ్చిందో చూడండి. దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి. ఇది కంటికి మంచిదండి బాగా పొన్నగంటి. ఇది తింటే కంటి చూపు కూడా కొంచెం మసకగా కనపడుతున్న వాళ్ళకి మంచిగా వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అదేంటిదో అదేం పాదో మీరే చెప్పండి. దానికి పూత కూడా వచ్చింది, చూపిస్తున్నాను చూడండి. అదేం పాదో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూపించేది పాలకూర. ఆల్రెడీ ఇంకా దీనికి గుబురుగా ఉన్నప్పుడు మొన్న చూపించాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము మొన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూడండి. ఆకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అండి. వీటికి ఎగ్ షెల్స్ ఉంటాయి కండి, అవి, పశువుల ఎరువు, మన కిచెన్లో వాడే కంపోస్ట్ ఉంటుంది కదండి, కిచెన్లో వాడే వేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయ పొట్లు, అవన్నీ దీంట్లో వేస్తాము. కూరగాయలు పీల్ తీసినవి అవన్నీ దీంట్లో వేసి దాన్ని మగ్గపెట్టి వీటికి వేస్తాము మొక్కలకి. ఇప్పుడు మీకు చూపించింది చామాకండి. ఇప్పుడు మీకు చూపించేది చిక్కుడు తీగండి. చూడండి చిక్కుడు పాదు ఎలా మంచిగా పాకిందో. ఎక్కడికక్కడికి తాడులు కట్టేసి ఉంచాము. అది బట్టలారేసుకునే తీగలండి. వాటికి చక్కగా అల్లుకుంది చూడండి. మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అదేంటిది అనేది. ఇదేంటిదంటే చూడండి, ఆకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది. ఇదిగోండి చుక్కకూర ఇంకో దగ్గర ఉంది. ఇదిగోండి ఒక్క వంకాయ మొక్క అండి, ఇది చిన్నది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా 15-20 రోజుల్లో మనకి కాయలు అయితే రెడీ అయిపోతాయి. అదిగోండి దీనికి 3 ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం పెద్ద అయినది కూడా ఉంది. ఇదిగోండి ఇదొకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇదైతే కొంచెం పెద్దగా అయింది. చాలా అంటే చాలా పిందెలు ఉన్నాయండి. ఒక్క కొమ్మకి ఎన్నెన్ని పిందెలు ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి పెద్దదైంది. ఆల్రెడీ వీటికి ఉన్న కాయలతోటే మొన్న వంకాయ ఎండి చేప కర్రీ చేసాము. ఇప్పుడు మీకు చూపించేది మునగ మొక్క అండి. ఇది దోసపాదు అనుకుంటున్నా నేను. కంపోస్ట్ వేస్తాం కదా వాటిల్లో పడి వచ్చింది. ఇదిగోండి ఇది ఇంకో వంకాయ. ఇది చూడండి, ఇది ఆల్రెడీ కొంచెం పెద్దదైంది. అదిగో చూడండి ఇంకా పిందెలు ఎన్ని ఉన్నాయో. మొత్తం గార్డెన్లో 2 వంకాయ మొక్కలు ఉన్నాయండి. ఎన్ని కాయలు వస్తాయో వాటి నుంచి. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించేది మల్బరీ. ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో కూడా మీకు మల్బరీ మొక్క అయితే చూపించాను. చాలా కాయలు అయితే అప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను, బ్లాక్ కలర్లో ఉన్నవి. ఇవైతే ఇంకా తయారవ్వలేదు, రెడ్ కలర్లో ఉన్నాయి. కానీ పుల్లగా కొంచెం తీగా ఉంటాయి. అదే బ్లాక్ కలర్లో బాగా పండిపోయాక చాలా స్వీట్ ఉంటాయండి. ఇవి హెల్త్కి కూడా మంచిదండి. ఇదిగోండి నిమ్మ మొక్క. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదేమనుకుంటున్నారు? జొన్న కంకి అండి. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. చాలా ఇప్పుడు వర్షాలు కొంచెం పడుతున్నాయి కదండి. మాకైతే అసలు చాలా తక్కువ. నిన్న మొన్న అయితే వర్షాలు పడుతున్నాయి. అదిగోండి కరివేపాకు మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు. అదిగోండి జొన్న కంకు. ఇది ఇందాక చూపించింది టెర్రస్ గార్డెన్ అండి. ఇదేమో సైడ్ ఉన్న కొంచెం ప్లేస్లో వేసాము. పసుపు కొమ్ములు ఉన్నాయి. ఇదేంటిదో మీరే చెప్పండి. పసుపు కొమ్ములో చిన్న గడ్డిలాగా ఉంది.